ఊహించండి, మన దేశంలో ప్రతి చిన్న పని కోసం కూడా ఇప్పుడు ఒకే ఒక గుర్తింపు అడుగుతున్నారు: వేలిముద్ర. కానీ ఆశ్చర్యమేమిటంటే, మన జీవితాన్ని, మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు కోసం మాత్రం అది ఇప్పటికీ అవసరం కాదు. ప్రతిరోజూ మనం ఒక విషయం గమనిస్తున్నాం: రేషన్ తీసుకోవాలంటే వేలిముద్ర, పెన్షన్ పొందాలంటే వేలిముద్ర, ఎరువులు కొనాలన్నా వేలిముద్ర. చిన్న ప్రభుత్వ సేవైనా సరే మనం నిజమైన వ్యక్తులమేనని నిరూపించడానికి బయోమెట్రిక్ అవసరమవుతోంది. కానీ ఒక ప్రశ్న మాత్రం మన ముందొస్తోంది: మన ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన హక్కు ఓటు హక్కు, దేశాన్ని నడిపే నాయకులనెన్నుకునే ఆ శక్తివంతమైన హక్కు. అది కోసం మాత్రం ఇంకా బయోమెట్రిక్ విధానం ఎందుకు లేదు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న పెద్ద చర్చగా మారుతోంది. ప్రతి సదుపాయానికి వేలిముద్ర అవసరమైతే ఓటింగ్ సమయంలో ఎందుకు కాదు అని చాలామంది అడుగుతున్నారు. ఈ ప్రశ్న వెనుక ఉన్న ఆలోచనేమిటంటే, ఒకవేళ పోలింగ్ బూత్లో వేలిముద్ర ఆధారిత ఓటింగ్ వ్యవస్థ ఉంటే ఏమవుతుంది? ఒక వ్యక్తి మరో వ్యక్తి పేరుతో ఓటు వేయడం ఆగిపోతుందా? నకిలీ ఓటింగ్ పూర్తిగా తగ్గిపోతుందా? ఎన్నికల్లో జరిగే రిగ్గింగ్, దొంగ ఓట్లు తగ్గిపోతాయా? ఎందుకంటే బయోమెట్రిక్ అంటే ప్రతి మనిషికి ప్రత్యేకమైన గుర్తింపు. ఈ ప్రపంచంలో రెండు వేలిముద్రలు ఒకేలా ఉండవు. అంటే ఒక మనిషి ఒక్క ఓటు అనే సూత్రాన్ని మరింత బలంగా అమలు చేయొచ్చని కొందరు నమ్ముతున్నారు. అలా చూస్తే బయోమెట్రిక్ ఓటింగ్ ఒక గొప్ప పరిష్కారంలా అనిపిస్తోంది. ఎన్నికలు మరింత పారదర్శకంగా మారతాయని ఆశిస్తున్నారు చాలామంది. కానీ కథ అంత సులభం కాదు. ఇక్కడ మరోవైపు కూడా ఉంది. డేటా భద్రత ఎలా ఉంటుంది? ప్రజల వేలిముద్రల వంటి సున్నితమైన సమాచారం సురక్షితంగా ఉంటుందా? ప్రైవసీ సమస్యలొస్తాయా? ఎవరైనా ఈ డేటాను దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది? మరొక ముఖ్యమైన ప్రశ్న: సాంకేతిక లోపాలు జరిగితే? ఊహించండి, పోలింగ్ బూత్లో మిషన్ పనిచేయకపోతే, నెట్వర్క్ సమస్య వస్తే, లేదా గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సదుపాయాలు సరిపోకపోతే? అప్పుడు ప్రజలు ఓటు వేయలేని పరిస్థితి వస్తుందా? ఇవన్నీ చిన్న ప్రశ్నలు కావు. ఇవి ప్రజాస్వామ్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సందేహాలు. అంటే బయోమెట్రిక్ ఓటింగ్ అనేది కేవలం ఒక కొత్త టెక్నాలజీ కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపే పెద్ద నిర్ణయం. ఒకవైపు పారదర్శకత, నకిలీ ఓట్ల తగ్గింపు; మరోవైపు ప్రైవసీ, డేటా భద్రత, సాంకేతిక సమస్యలు. ఇప్పుడు ప్రశ్న మీది: భవిష్యత్తులో భారతదేశంలో వేలిముద్ర ఆధారిత ఓటింగ్ వ్యవస్థ రావాలని మీరనుకుంటున్నారా? లేక ఇప్పటి ఎన్నికల విధానమే సరిపోతుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రజల స్వరం వినిపించాలి. ఇలాంటి ఆలోచింపజేసే విషయాలు మీకు నచ్చితే, ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ జేవీవీను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.